మిత్రులారా, మన దేశ ప్రజలు ఎట్లున్నారు అని చూస్తే విచిత్రంగా కనబడుతున్నది. ఉదాహరణకి దొంగ పార్టీలు అధికారంలో వస్తే వీళ్ళు దొంగ అని వాడిని నిలగొట్టి ఇంకో దొంగ పార్టీని గెలిపిస్తారు. వాడు సంపాదించుకునేంత సంపాదించుకొని మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఇంతకుముందు సంపాదించడానికి మళ్ళీ ఓటేస్తారు. ఈ విధంగా దొంగకు దొంగ పార్టీలకు దొంగలు అన్నట్టు సంపాదించుకునే వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. అందుకొరకు మనం ఏం చేయాలంటే అలాంటి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు చెత్త ఉంటుంది, చెత్తలో చెత్త పడేస్తాం. చెత్త పడేయడం ద్వారా లాభం ఏంటిది? మంటకు పోతుంది, అంతే కదా. అదేవిధంగా చెత్త పార్టీలు ఏవైతే ఉన్నాయో, దొంగ పార్టీలు ఎవరైతే ఉన్నాయో, మోసం చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో, అబద్ధం ఆడే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఓటేయద్దు, వాటిని దగ్గరికి రానియద్దు. చెత్తలో చెత్త పడేసినట్టు చెయ్యకండి ప్లీజ్. అందుకొరకు మేధావుల పార్టీ ఒకటి వచ్చింది, అదే రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ మేధావులతోటి మార్పులను తీసుకొచ్చేటువంటి పార్టీ కనుక ఈ పార్టీని తమ పార్టీగా, తమ భవిష్యత్తుగా భావించి ఈ పార్టీని గెలిపించండి. మొదట మీరు మెంబర్స్ అయి ఈ పార్టీని ఏ విధంగా ఏ నియమాలతో ముందుకు తీసుకోవాలో ఆలోచిద్దాం. త్వరలోపట దీనికి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టబోతున్నాం. కాబట్టి కేవలం మెంబర్షిప్ అయిన వాళ్ళకే లేదా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాళ్ళకే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ పైసలతోనే మేము మెంబర్షిప్ చేస్తున్నాము. కాబట్టి ఇమీడియట్గా మా యొక్క ఆన్లైన్లో వెళ్ళి మీరు మెంబర్షిప్ కావాలని చెప్పి మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను.